గతంలోనే అశ్విని కుమార్ ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసుల్ని సత్వరమే పరిష్కరించాలని చెప్పేసని. దాని ప్రకారమే తెలంగాణ హైకోర్టు కూడా ఇటీవల కాలంలోనే ఈయన మీద ఉన్నటువంటి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2 నెలల కాలంలో రోజువారీ విచారణ జరిపేసి పరిష్కరించమని చెప్పింది. దీని మీద రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్లో కూడా సిబిఐ ఒక కొత్త వాదన తీసుకొచ్చింది. ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా పలుకుబడగలిగిన వాళ్ళు కాబట్టి సాక్షులను ప్రభావితం చేయగలరు. అంతేకాకుండా 911 మంది సాక్షులు ఉన్నారు ఈ కేసుల్లో, వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అని చెప్పారు. అందువల్ల ఇది సత్వరం పరిష్కారం జరగాలి, ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని చెప్పి వాదన ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే 2012, 2013 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేశారు, ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అంటే దాదాపుగా 13 సంవత్సరాలు అయిపోతా ఉంది ఛార్జ్షీట్ ఫైల్ చేసి. అయితే ఆయన పొందినటువంటి బెయిల్లో ఒకసారి వెంకటకృష్ణ గారు ప్రజల దృష్టికి కూడా తీసుకువెళ్ళాలి. 2019 నవంబర్ 1వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్లో 5వ కండిషన్లో 4వ కండిషన్లో చాలా స్పష్టంగా రాశారు. ఏంటంటే ది పిటిషనర్ A1 షల్ అపియర్ బిఫోర్ దిస్ కోర్ట్ ఆన్ ది డేట్స్ ఫిక్స్డ్ ఫర్ హియరింగ్ ఆఫ్ ది కేస్ వితౌట్ ఫెయిల్. A1 మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసు అయితే, ఏ వాదనకైతే, ఏ హీరింగ్ అయితే వేశారో దానికి తప్పనిసరిగా హాజరవ్వాలి. హీ మే రిమైన్ ఆబ్సెంట్ ఓన్లీ ఇన్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్టు. అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ లో కోర్టు యొక్క పర్మిషన్ తీసుకొని మాత్రమే కోర్టుకు హాజరవ్వకుండా ఉండడానికి అవకాశం ఉన్నది అని చెప్పారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళిపోయి, నేను ముఖ్యమంత్రిని, నేను కోర్టుకు హాజరవుతే అక్కడ శాంతి భద్రత సమస్య, లేకపోతే క్లయింట్లు ఇబ్బంది పడతారు, ప్లేడర్లు ఇబ్బంది పడతారు, నేను జరిపేటువంటి ప్రభుత్వ వ్యవహారాలకి అంతరాయం కలుగుద్ది, కాబట్టి అనేక లక్షల రూపాయలు, 60 లక్షల రూపాయలు దాదాపుగా ఖర్చు అవుద్దని చెప్పేసి ఈ అధికారాన్ని ఉపయోగించుకొని హైకోర్టుకి వెళ్ళి అనుమతి తీసుకున్నాడు. ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుందంటే డెఫినెట్గా ఈ బెయిల్ ఆర్డర్లో ఏదైతే ఉందో, ఏదైతే ఏ అనుమతి అయితే తీసుకున్నాడో ఏ ఆధారంగా అవన్నీ కూడా ఇప్పుడు అయిపోయినాయి. ఈయన ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఈ రోజున అధికారం లేదు, ఈ రోజున ఓన్లీ ఆర్డినరీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు. కాబట్టి ఆయన తప్పనిసరిగా కోర్టు విధులకు రెగ్యులర్గా హాజరయ్యే విధంగా ఇచ్చిన మినహాయింపుని రద్దు చేయమని చెప్పేసి సిబిఐ కోర్టును సిబిఐ అడుగుతుంది. సుబ్బారావు గారు, ఇక్కడ అదే జరుగుతోంది. సిబిఐ అడుగుతుంది. సిబిఐ ఒక్కొక్క పరిస్థితుల్లోనో లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగానో సిబిఐ మాట్లాడుతూ వస్తోంది. ఇది మనం చూసిందే. రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు చేయాలనేసి వేసిన పిటిషన్లోనేమో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మాకు ఇష్టమే చెప్పి మాట్లాడింది ఇదే సిబిఐ. అంతకుముందు బెయిల్ రద్దు చేయండి అని చాలా ప్రభావవంతమైన వ్యక్తిని పిటిషన్ వేసింది ఇదే సిబిఐ. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రేపు సిబిఐ ఏం చెబుతుంది అనే దాని మీద మనం